హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ప్రముఖ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా విమర్శలకు గురవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. గతంలో వైసీపీ పార్టీలో చేరి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యారు. ఆయన నిన్న ఒక మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌కి వెళ్ళినటువంటి సెలబ్రిటీల గురించి ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కేవలం టీవీలో కనపడటానికి మాత్రమే, ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు వెళ్ళుంటారు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్. ఎలా చూడాలి అంబటి రాయుడు వ్యాఖ్యని? తప్పండి, 100% తప్పే. ఒక క్రికెటర్గా ఆయనకి వరల్డ్ కప్లో ఆయన ఆడించకపోవటం అందరినీ బాధించింది. అండర్ 90 వరల్డ్ కప్ సాధించిన తెలుగు వ్యక్తి అంబటి తిరుపతి రాయుడు. కష్టపడి వచ్చాడు, సెల్ఫ్ మేడ్ మ్యాన్. అవును, ఆవేశం ఎక్కువ. అదేవిధంగా అనేక మ్యాచ్లు గెలిపించడంలో చాలా కీలకమైన పాత్ర. అవును. ఆయన్ని గనక వరల్డ్ కప్లో ఆడించకపోవటం వల్ల మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గారు ఒక మాట అన్నాడు. ఆయన మొన్నటిదాకా ఎంపీ కూడా, ఇప్పుడు చీఫ్ సెలెక్టర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఆయన్ని సెలెక్ట్ చేసిన ఎంఎస్కే ప్రసాద్తో పాటు ఆ నలుగురు సెలెక్టర్లు వాళ్ళ జీవితకాలంలో సాధించలేదు, ఒక 1 ఇయర్లో సాధించాడు రాయుడు. పెద్ద తప్పు, క్రికెట్ వరల్డ్ కప్పే కోల్పోయామన్నాడు. అంత పేరు ఉంది కదా. ఆ మాటను ఆవేశంతో ఏం మాట్లాడే, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. అవును. సరే, మీరు క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చారు, చిన్న వయసులో ఇచ్చారని చెప్పి చాలామంది సానుభూతి తెలియజేశారు. అదే సమయంలో మనం కూడా మాట్లాడుకున్నాం. మరి ఆ మాటన రాజకీయాల్లోకి వెళ్ళారు, మరి వైసీపీలోకి వెళ్ళారు. దాదాపు 30-40 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. గుంటూరు ఎంపీ అన్నారు. మరి ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి నచ్చకో మీకు ఎందుకో బయటకు వచ్చారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కలిసి నడుస్తా అన్నారు. సరే, మీకు క్రికెట్ దానికి వెళ్తూ ఉంటారు. సరే, వాట్ ఎవర్ యూ వాంట్. మరి నిన్న వెళ్ళినప్పుడు దాయాదులు పోరున్నప్పుడు కార్తీక్ గారు, మనం కూడా క్రికెట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అవునవును. క్రికెట్ ఆరాధ్యం అంటే మనకి కపిల్ దేవ్ అనుకుంటాం. అవును. కపిల్ దేవ్ అనే వ్యక్తి ఫస్ట్ ప్రుడెన్షియల్ కప్ 1983లో సాధించి పెట్టిన వ్యక్తి. ఈ కాళ్ళకి రెండింటికి 15 సార్లు ఆపరేషన్ చేయించుకున్నారు. అది నిజమైన దేశభక్తి అంటే. ఇప్పుడు ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు ఉన్నారా చెప్పండి? అవును. 100 కోట్లు 145 కోట్ల జనాభాలో మంచి క్రికెట్ జట్టు అంటే అప్పుడు ఆ రోజు ప్రాణాలు సైతం పనంగా పెట్టి దేశం కోసం ఆడారు. అవును. మరి ఇదే సమయంలో ఆఫ్టర్ చాలా కాలం తర్వాత కోహ్లీ 82వ సెంచరీ సాధించాడు. పాకిస్తాన్ మీద గెలిస్తే ఆ పాకిస్తాన్ మ్యాచ్ చూడటానికి దుబాయ్లో జరుగుతుందంటే సెలబ్రిటీస్ వెళ్తారు. చిరంజీవి గారు వెళ్ళారు, తిలక్ వర్మతో పాటు పక్కన కూర్చున్నాడు. సుకుమార్ ఫ్యామిలీ వెళ్ళింది. తర్వాత వివేక్ ఓబరాయ్ వెళ్ళాడు, నగలయ సీమ్తో పాటు వెళ్ళారు. లోకేష్ బాబు వెళ్ళాడు, అవును. సానా సతీష్ వెళ్ళాడు, విజయవాడ ఎంపీ చిన్ని వెళ్ళాడు. ఇంతమంది వెళ్తారు. వెళ్ళినప్పుడు దాన్ని అక్కడ దాకా వెళ్ళారు, చాలా సంతోషం అని చెప్పాల్సింది పోయి ఎవరో యాంకరు కామెంటరీ అడిగిన ప్రశ్నకి ఒక అంబటి తిరుపతి రాయుడు అనే వ్యక్తి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. మనసేతం తప్పు కదా. ఏదో పబ్లిసిటీ కోసం వెళ్ళారంటే వాళ్ళకి పబ్లిసిటీ కొత్త అవసరం ఏంటి సార్? ఇప్పుడు వివేక్ ఓబరాయ్ కావాలా, చిరంజీవి కావాలా, నారా లోకేష్ కావాలా, ఎవరు కావాలి? ఎవరికి కావాలి పబ్లిసిటీ? మీకు ఆల్రెడీ ఓల్డ్ అయిపోయి రిటైర్ అయిపోయారు. మీరు ఇంటి దగ్గర ఉండి మీరు వ్యాపారాలు చేసుకోండి. అంటే కాదు, వీళ్ళ పేరుతోటి అంబటి రాయుడు పబ్లిసిటీ ఎత్తుక్కుంటున్నాడేమో. సరే, ఇవన్నీ కూడా ఏంటంటే తప్పు. అంబటి రాయుడు ఆ మాటలు విత్డ్రా చేసుకోవాలి. అదే ఆసరాగా తీసుకొని వైసీపీ వాళ్ళు చిరంజీవిని విమర్శించిన అంబటి రాయుడిని వేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా. తప్పు కదా ఇది. అదే సమయంలో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రికెట్ అంట ఆయన. అంటే క్రికెట్ ఒక్కటే ఉందండి దేశానికి. జాతీయ క్రీడ ఏందండి? హాకీ కదా. అవును. కబడ్డీ లేదా? చెస్ క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు విజయం సాధించట్లేదా? అథ్లెటిక్స్ లేదా? నీరజ్ చోప్రా లాంటి వాళ్ళు లేడా? జావలిన్ త్రో. ఇటువంటి క్రికెట్ ఒకటే. క్రికెట్ అనేది ఒకటే కాదు ఇప్పుడు. అది ఐపీఎల్ ఇవన్నీ పెట్టి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు అని. కానీ దాన్ని అంబటి రాయుడు అనే వ్యక్తి విజ్ఞత కోల్పోయి భాషతో ఆ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుపోతే ఇది మరింత ఇదే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన కెరీర్కే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం. ఎందుకు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అంబటి రాయుడు అప్పుడప్పుడు? ఆయన కొద్దిగా ఆవేశం ఎక్కువ. అంతేనా? కొద్దిగా ఏది మాట్లాడాలో తెలియకపోవటము, ఏదో ఒకటి అనుభవం ద్వారా జీవితంలో పాఠాలు నేర్పిస్తున్నట్టు ఆయన కొంతమంది పెద్దల్ని గైడెన్స్ లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 4 పదుల వయసులో ఉన్నాడు సార్. అవును. అద్భుతమైన జీవితం ఉంది. అవును. ఏదో సైనిక్పూర్లో హోటల్, బార్ అండ్ రెస్టారెంట్, పబ్ ఏదో కట్టుకున్నారంటున్నారు. కట్టుకో, వ్యాపారాలు చేసుకో, బాగా సంపాదించుకో. అంతేగాని నువ్వు వ్యక్తిగతంగా అంటే చిరంజీవి గారిని విమర్శించే స్థాయి అనేది కరెక్టేగా. వివేక్ ఒబరాయ్ని విమర్శించే స్థాయా, లేకపోతే వచ్చిన సెలబ్రిటీని విమర్శించే స్థాయా మీది? మీరు ఏదో క్రికెటర్ అందరూ అభిమానిస్తే నువ్వు అభిమానాన్ని కూడా పోగొట్టుకోవటం, ఉన్నటువంటి సానుభూతిని పోగొట్టుకోవటం అపరాధం అంటారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరన్న మాటలు విత్డ్రా చేసుకుంటే
మన గౌరవం మిగులుతుంది. రెండోది జనసేన పార్టీలో ఉండి ఆ, చిరంజీవి గారిని విమర్శించేటువంటి అది ఎలా చూడాలి అసలు? చిరంజీవి గారి తమ్ముడు చూసి నేను ఇటువంటి రాజకీయ నాయకుడు చూడలేదు, పవనన్నతో నడుస్తానని దండం పెట్టావే, పవనానితో నడిచే వ్యక్తి చిరంజీవి గారిని టార్గెట్ చేయడం అంటే. తప్పు కదా అది. ఆ. అది కదా ఏదైనా కానీ ఆయన విత్డ్రా చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మీడియా ఉందని, మీడియా అటెన్షన్ కోసం, ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఇటువంటి వాళ్ళు మాట్లాడతారని. ఐడెంటిటీ క్రైసిస్ కరెక్ట్ కరెక్ట్ పదం. తన ఉనికిని కాపాడుకోవడం, వార్తల్లో ఉండాలి, తన పేరు జనంలోకి నానాలి, అది తప్పు. ఆయన విత్డ్రా చేసుకుంటే అంటే ఆయన దానికోసం ఏది పడితే అది మాట్లాడితే ఎట్టా? తప్పు ఇప్పుడు కదా. వార్తల్లో ఉండటం కోసం వర్మ ఏది పడితే అది మాట్లాడారు, చివరికి ఏమయ్యాడు? జోకర్ అయ్యాడు. అంతే కదండి. ఆ, కాబట్టి అంబటి రాయుడు మంచి క్రికెటర్. ఉం. అతన్ని ఆ రోజున ఆడించలేందుకు వరల్డ్ కప్పే కోల్పోయాం. ఆ 4th ప్లేస్ ఇప్పటికీ పూర్తి ఎవరు చేయలేకపోయారు. అవును. అటువంటిది నువ్వు ఇలా మాట్లాడుతూ ఒక తెలుగువాడు అయ్యండి, అది మనకు కూడా బాధ అనిపిస్తుంది. అవును. తప్పు కదండి ఇది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే కాదు, ఒకవేళ భారతదేశం వరల్డ్ కప్లో కానీ ఐపీఎల్లో కానీ ఫైనల్కి వెళ్ళింది అంటే ఆ మ్యాచ్ చూడటం కోసం చాలా మంది సెలబ్రిటీలు క్యూ కడతారు. ఎగ్జాంపుల్ నేను వెట్రి వెంకటేష్ గారిని చూస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఆయన కొద్దిగా ఇంపార్టెంట్ మ్యాచ్ అనుకుంటే, ఒకవేళ భారతదేశం పాకిస్తాన్తో ఆడుతుందన్నా లేదు ఫైనల్కి వచ్చి ఆడుతుందన్నా సరే ఖచ్చితంగా వెళ్తారు ఆయన. అలాంటి వాళ్ళు అనేక మంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొత్తగా పబ్లిసిటీ అవసరం లేదు. కానీ వీళ్ళ కోణాన్ని ఎలా చూడాలని పరిస్థితి కనబడుతుంది, ఇలాంటి వాళ్ళని విమర్శించే వాళ్ళని ఎలా చూడాలని పరిస్థితి కనబడుతుంది. డెఫినెట్గా మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎవరైనా కానీ వాళ్ళ ఇష్టం అది. అవును, వ్యక్తిగత ఇష్టం కదా. వ్యక్తిగత ఇష్టం. ఎక్కడైనా దేశంలో, ప్రపంచంలో ఎక్కడున్నా క్రికెట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ అంటే చూస్తారు. అంటే వాళ్ళు వెళ్ళే ఉద్దేశం ఇండియా గెలవాలనే కదా. అంతే కదా. అంతేగాని స్వలాభాపేక్ష ఏముంటుంది అక్కడ పోతే? టికెట్ కొనుక్కొని ఫ్లైట్ టికెట్ పెట్టుకొని అంతే కదా సార్. అది ఆ. వెంకటేష్ గారు ఆ విధంగా క్రికెట్ అభిమాని. అదేవిధంగా సినిమాల్లో కాకుండా క్రికెట్ ఆరాధించే వాళ్ళు అన్ని రంగాల్లో ఉంటారు. ఉంటారు. కాబట్టి వాళ్ళు సొంత ఖర్చుతో వెళ్తారు. అంతేగాని వాళ్ళ వ్యక్తిగత ఇదేం అవసరంలా, ఎవరు చేయాల్సిన అవసరం. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది క్రికెటర్స్, మాజీ క్రికెటర్స్ నేను ఇంకో శ్రీకాంత్ కూడా రెగ్యులర్ చూస్తుంటాను. శ్రీకాంత్ చూస్తుంటారు. అంతే కదండి. శ్రీకాంత్ చూస్తుంటాడు, తరుణ్ ఉంటాడు, తర్వాత నవదీప్ తరుణ్. పటేల్, అందరూ క్రికెట్ ఆడేవాళ్ళే. తర్వాత ఈ మధ్య లేడీస్ కూడా క్రికెట్ ఆడుతున్నారు సినిమా వాళ్ళు. అవును. ఇంతవరకు క్రికెట్ అనేది అంటే ఆడటం ఒకటి, వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ఇచ్చా, భారతదేశం మీద ఉన్న ప్రేమ ఇచ్చా, ఆడికి వెళ్ళి డైరెక్ట్ గా మ్యాచ్ చూడాలి, ఇండియా గెలవాలని వాళ్ళు రికార్డు కూడా పట్టుకుంటారు సామాన్యులాగా ఇండియా. అవును సార్. వాళ్ళకు అమూల్య టయాన్ని, దేశ సరిహద్దులు కూడా దాటి వేరే దేశం కూడా వెళ్ళి మ్యాచ్ చూస్తున్నారంటే, చిరంజీవి గారు చూడండి, ఒక వ్యక్తి అవుట్ అవ్వగానే, క్రికెటర్ అవుట్ అవ్వగానే క్యాపిట పెట్టుకుని అబ్బా అన్నాడు. బాధ ఉంటుంది కదా. ఉంటుంది. ఎట్టైనా మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్కి వెళ్తారు అనే కదా. 6 వికెట్ల తేడాతో గెలిచారు పాకిస్తాన్ మీద. 82వ సెంచరీ విరాట్ కోహ్లీ చేశాడు. సరైన సమయంలో కోహ్లీ సెంచరీ చేశాడని 5 ఓన్ చేసుకుంటారు కదా సార్. ఒకసారి నేను చిరంజీవి గారి ఇంటర్వ్యూ కూడా విన్నా. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ కలిసి బ్యాటింగ్ చేస్తుంటే టీవీ కథకపోయి చూసేవారట ఆయన. క్రికెట్కి ఆరాధ్యం సచిన్ అండి. ఆ రోజుల్లో కపిల్ దేవ్ గారిని చూసి వీళ్ళంతా ఎదిగారు. ఈరోజు అటువంటి స్ఫూర్తివంతమైన క్రికెట్ని క్రికెట్ లాగా చూడాలి. అంతే తప్పితే ఎక్కడ దేశాలకి వెళ్ళాలో, ఎందుకు వెళ్ళాలో ఏందనేది వీళ్ళ దగ్గర సలహాలు, ఉచిత సలహాలు తీసుకోవాల్సింది. అసలు వెళ్ళకపోయిన అంబటి రాయని ప్రశ్నించారేమో ఇంకా. అంతే కదా. కాబట్టి అది ఆయన కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఇంకెక్కువగా ఆయన్ని అనలేం. కానీ ఆయన అనే మాట, ఈ వయసు 4 పదులే, ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది నీకు. వ్యాపారాలు చేసుకో, డబ్బులు సంపాదించుకో, దేశ ప్రతిష్టని పెంపొందించుకో. అంతేగాని వ్యక్తిగత విమర్శలు, ఎదుట వాళ్ళకి ఇబ్బంది పడే విధంగా ఇతర వాళ్ళని తక్కువగా చేసి మాట్లాడటం అనేది ఈ మధ్య అది ఫ్యాషన్ అయిపోయింది సార్. పెద్ద పెద్ద సెలబ్రిటీలని ఏదైనా అంటే తమ్ ఫేమ్ అవుతామని అనుకోవటం ఫ్యాషన్గా మారిపోయింది. సరే, ఆయన పద్ధతి మార్చుకోవాలని మనం చెప్పాలి. థ్యాంక్స్.